ఆయన హాయ్. రిపోర్టర్ జగన్ గారిని మన ప్రెస్ మీట్లో ఏమడిగారంటే, మీకు ప్రతిపక్ష హోదా మీకు రావాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జర్మనీ వెళ్ళిపోమన్నారు, ఎందుకంటే మీకు 11 సీట్ల ప్రతిపక్ష హోదా రాదు అని పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అన్నారంటే, జగన్ గారు ఏమన్నారు అని అంటే, ఆయన జీవితంలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, ఆయన కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. అంటే అడిగిన ప్రశ్నలు సూటిగా సమాధానం చెప్పకుండా ఇలా అనడం కరెక్టా కాదా, మీరేమంటారు? అడిగిన ప్రశ్న ఏంది అంటే, దానికి ఆయన అంతకుముందు ఆయన జర్మనీ బొమ్మంటాం సెటర్ వేసిండు, దానికి జగన్ కూడా సెటర్ వేసిండు. ఇద్దరిని సెటర్లు వేసుకున్నారు, కామ్గా వదిలేయాలి. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అప్పుడు రిపోర్టర్లు అడగాల్సిన ప్రశ్న 40% వచ్చినాయి కదా ప్రతిపక్ష అడిగిందంటే, ఆయన రూలింగ్లో ఉన్నాడు కాబట్టి అడిగిందంటే ఇస్తామో ఇవ్వలేదో చెప్తే అయిపోయేది. దానికి జర్మనీ వెళ్ళమని ఇతను అనటం కరెక్ట్ కాదు. దాన్ని నేను అడిగితే ఈయన కూడా సెటర్ వేయాలి. దానికి ఆన్సర్ ఏం చేస్తాడు ఆయన? నేను జర్మనీకి వెళ్ళిపోతా అంటాడా? వెళ్ళడు కదా. వెళ్తే అందరూ ఊరుకుంటుందా? అందుకే ఆయన సెటర్ వేసాడు, ఈయన సెటర్ వేసాడు. కౌంటర్ అదే సెటైర్ అనుకుందాం. కౌంటర్లు ఎందుకు, వాటికి అంత పెద్ద మాటలు ఎందుకు? ఆయన అక్కడ రిపోర్టర్లకి ఏదో చెప్పాలని సెటర్ వేసిండు, ఇక్కడ ఈయన సెటర్ వేసిండు, కామ్ అయిపోయింది. ఆంధ్రాలో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటారు? మీరు గమనిస్తున్నారు కదా. రాజకీయాలే ఉంటాయి, ఇంకేమన్నా ఉంటాయా? రాజకీయాలు కాబట్టి ఇంకేమన్నా చూస్తా. జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందంటారా, లేకపోతే కూటమి ఉన్నప్పుడు బాగుంది? అక్కడ ఉండట్లేదు కాబట్టి నేను ఏం చెప్పినా బాగోదు, అంతే కదా.